రేవంత్ రెడ్డి గారు మరో ఆనుముత్యం. రైతులు వరి వేయొద్దు సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్. వరి వేయొద్దా? మరి ఏమేయాలి సార్? ఎందుకు వరి వేయద్దు అంటాడు తెలుసా ఆయన రేవంత్ రెడ్డి. ఇంకా ఇప్పుడు ఇది కూడా చెప్తా మెల్లగా. ఏం చేస్తారంటే దీన్ని వరి ఎందుకు వేయొద్దు అంటాడంటే, వరేస్తే వానాకాలం యాసంగి, వరేస్తే ఈ 2 సీజన్లో రైతు భరోసా వేయాల్సి వస్తుంది. అదే పత్తి వేసినాం అనుకో ఒకటిసారి పడుతుంది అందులో పంట. పత్తి ఏడాది పంట. మొక్కజొన్న కానీ, పత్తి కానీ, చెరుకు కానీ, కందులు కానీ, ఇట్లాంటి పంటలన్నీ ఏడాది పంటలు. సో కాబట్టి ఈ పంటలు వేస్తే కొంత మనం పెట్టుబడి సాయం తగ్గించుకోవచ్చు. అందుకోసమే వరేయొద్దు అని చెప్తా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఇంకొకటి ఏంది, వరేస్తే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు 15,000 అని చెప్పేసి 12,000 ఇస్తా ఉన్నాడు. ఈ 12,000 కూడా తగ్గించుకోవడం కోసం వరి వేయొద్దు అంటా ఉన్నాడు. దాంతోపాటు క్వింటాకు ఏమని చెప్పిండు, 500 బోనస్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఈ బోనస్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. వరి ఎక్కువ వేస్తే, సన్నాలు పండిస్తే, సన్నాలు అమ్మితే 500 బోనస్ ఇవ్వాలి. ఇప్పటికీ ఆ బోనస్ పైసలు ఇంకా వాళ్ళే, అది వేరే ముచ్చటం వల్ల. ఇప్పుడు చెప్పిరు కానీ ఇంకా రూపాయి వాళ్ళే బోనస్ పైసలు ఏ రైతుకు వాళ్ళే. సో ఇట్లా పెట్టుబడి సాయం ఇవ్వాల్సి వస్తుంది, బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఏమంటా ఉన్నాడు మెల్లగా, మీరు రైతులారా మీరు వరి మాత్రమే వేయకండి, ఇగో వాణిజ్య పంటలు కమర్షియల్ క్రాప్లు కూడా వేయండి. అంటే పత్తి కానీ ఇక మిగతా ఏవైతే ఉన్నాయో వాణిజ్య పంటలు, ఇట్లాంటి పంటలు వేయండి అని చెప్తా ఉన్నాడు ఆయన. అంటే ఆ పంటలు వేస్తే ఒకటేసారి ఇవ్వచ్చు రైతు బంధు, రైతు భరోసా, 500 బోనస్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి.